హాయ్ హలో భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ మీ ఆఫీస్ పెట్టుకున్నప్పుడు మన ఇన్స్టిట్యూట్లో అనూష అమ్మాయి ఫస్ట్ ఎలా వచ్చింది, తనకి స్టిచ్చింగ్ వచ్చా రాదా అంటే జీరో నాలెడ్జ్. తను యాక్చువల్లీ వైజాగ్ నుంచి హాస్టల్ నుండి నేర్చుకున్నది నా దగ్గర. స్టిచ్చింగ్ వచ్చా రాదా, తను స్టార్ట్ అయ్యే ముందు ఎలా భయపడ్డది, అసలు నాకు వస్తుందా రాదని కూడా తను చాలా భయపడ్డది. నేను ఏం రాని వాళ్ళకు కూడా 100% నేర్పిస్తా అన్న విషయం తన మాటలు తెలుసుకుందాం మనము. సో తను ఎలా నేర్చుకుంది, తన ఎట్లా స్ట్రగుల్ అయింది, ఫస్ట్ అసలు అర్థమైందా కాలేదా, అసలు తను ఫస్ట్ 5 days 6 days అని ఎలా అనిపించింది, తర్వాత ఎలా అనిపించింది, తర్వాత ఎలా తన మాటలు మనం తెలుసుకుందామండి. హాయ్, దిస్ ఇస్ అనుష. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో చూసారుగా భవిష్య బోటిక్ సెంటర్. సో నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఎగ్జాక్ట్గా 8 months అవుతుందండి. సో ఈ 8 monthsలో కూడా యాక్చువల్లీ 6 months కోర్సే, బట్ 8 months ఎందుకు అయింది అని అంటే నాకు కొంచెం ప్రాబ్లం అయ్యి నేను కొంచెం టైం తీసుకున్నాను అనమాట. సో దానివల్ల అండ్ నాకు ఎండ్ ఆఫ్ ది డే కూడా నేను కంప్లీట్గా నేర్చుకోలేదు. కానీ నేను నేర్చుకోకపోయినా సరే మేడం నేను వచ్చి అడిగాను, మేడం నాకు ఇంకా అవ్వదు, సో నాకు సర్టిఫికేషన్ కావాలి, మీరు ప్రొవైడ్ చేస్తున్నారా? లేదు, నేను అసలు ప్రొవైడ్ చేయనంటే చేయను అని చెప్పి మేడం నాకు ఇంకొక మహా అయితే ఇంకో 20 days కోర్స్ ఉంది, నువ్వు నేర్చేసుకొని సర్టిఫికేషన్ తీసుకొని వెళ్ళు, నేను సాటిస్ఫై అవుతానని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. సో ఓకే, మేడం జాయిల్గా ఉంటారు, అట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్గా కూడా ఉంటారు. అండ్ ఇదంతా ఒక ఇదైతే నాకు నేను జాబ్ చేస్తుండే అని చెప్పాను కదా, అప్పుడు నాకు అసలు ఎందుకు ఈ స్టిచ్చింగ్ మీద ఇక్కడ జాయిన్ అవ్వాలి అని ఎందుకు ఆలోచన వచ్చింది అని అంటే, నేను అప్పుడు యూట్యూబ్లో వాటిల్లో అంటే నాకు స్టార్టింగ్ ఎందుకు ఆలోచన వచ్చింది అని అంటే, నేను జాబ్ చేస్తుండే, జాబ్ చేస్తుంటే ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయి తెలిసిందే కదా. సో అలా నాకు ఎందుకు నేను నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు, నేను ఎందుకు ఇలా జాబ్లోనే ఇలానే ఉండిపోవాలి అన్న ఒక ఆలోచనతోటి నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. సో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, సో ఇది ఇలా చూసుకుంటే గర్ల్స్ కంటే ఏముంటుందండి ఇప్పుడు, ఓకే, ఒక పూర్ పీపుల్ అయినా సరే, ఒక గర్ల్ ఇంట్లో కూర్చొని అయినా సరే ఒక స్టిచ్చింగ్ ఆర్ఎల్స్ ఏదైనా క్లాతింగ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, చిన్నగా స్టార్ట్ చేసుకొని పెద్దగా కూడా వెళ్ళొచ్చు. సో దాంతో చూసుకుంటే నేను ఏంటి అని అంటే ఒక బొటిక్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఉండే ఒక పరిస్థితి బట్టి వాళ్ళు ఎలా అయినా సరే దీంట్లోనే ఒక లోవర్ పొజిషన్ నుంచి హయ్యర్ పొజిషన్స్ అన్నది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో అది చూసుకుంటే ఒక గర్ల్కి ఖచ్చితంగా స్టిచ్చింగ్ అన్నది వెరీ బెస్ట్ ఆప్షన్ అన్నది నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం చాలా మంది కూడా స్టిచ్చింగ్ క్లాతింగ్ ఇలాంటివి గర్ల్స్ చూస్ చేసుకుంటారు. సో నేను ఆ ఆలోచనతో ది బెస్ట్ ఏంటి చాలా ఉన్నాయండి, హైదరాబాద్ అంటే చాలా పెద్ద సిటీ, సో చాలా ఉన్నాయి. అలానే చాలా మోసాలు జరుగుతాయి, చాలా ఏంటంటే జెన్యున్ పర్సన్స్ ఉండరు, అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్గా నేర్పించిన వాళ్ళు ఉండరు ఇందులో కూడా. సో చాలా చాలా వెతికి 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 నేను ఓకే, నాకు ఎవరు సజెస్ట్ చేయలేదు ఇలా పలానాది ఉంటుందని కూడా, నాకు హైదరాబాద్లో ఎవరూ తెలియదు, నేను వచ్చి తక్కువ మంత్స్ అవుతుంది. సో నేను చాలా వెతికి 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 గూగుల్స్లో వెతికాను, అన్నిటిలో వెతికాను. అప్పుడు యూట్యూబ్లో నార్మల్ రీల్స్ చూస్తుంటే నాకు మేడం వీడియో ఒకటి కనిపించింది. ఓకే, మేడం వీడియో కనిపించింది, ద వే షీస్ టాకింగ్ నాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. సో ఆ ఇంప్రెసివ్ అనిపించింది, సరే ఒకసారి వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి మేడంని నేను కలిసాను, కాల్ చేశాను, చాలా మంచిగా కాల్ లిఫ్ట్ చేశారు, చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు నాకు. సో రెస్పాండ్ అయిన తర్వాత నేను మేడంని కలవడం జరిగింది, మేడం ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుసుకున్నాను. అండ్ నాతో పాటు నా బ్యాచ్లోని కొంత పీపుల్ జాయిన్ అయ్యారు అనమాట. సో మేడం మాటలు నాకు అవన్నీ నచ్చి, సో నాకు కూడా బాగుంటుంది అని అనిపించి, అండ్ ఇన్ బిఫోర్ బ్యాచెస్ కూడా చెప్పారనమాట చాలా మంది, బాగుంటుంది మేడం, బాగా నేర్పిస్తారు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పి అని చెప్పారు. అంటే ఆబ్వియస్లీ మనం ఒక దగ్గర జాయిన్ అవుతున్నామంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర తెలుసుకుంటాము, కొన్ని మనకున్న ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా కొన్ని తెలుసుకునే జాయిన్ అవుతాయి, ఏం తెలియకుంటే ఏది జాయిన్ అవ్వము. కాబట్టి నేను అంతకు ముందున్న బ్యాచ్ని అడగడం జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా మంచిగానే చెప్పారనమాట, నాకు బాగుంటుంది మేడం, బాగా చెప్తారు, మెయిన్ మేడం చాలా పేషెన్స్ ఎక్కువ, సో బాగా చెప్తారు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత సరే ఓకే అని చెప్పి నేను మేడంతో మాట్లాడాను, అండ్ ముందు బ్యాచ్ని కూడా కనుక్కుంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంటే నేను జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన తర్వాత నా చుట్టుపక్కల ఉండే నా బ్యాచ్లో జాయిన్ అయ్యే కొన్ని ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళే, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది మ్యారేజ్ అయిపోయిన పీపుల్, కొంతమంది ఏంటంటే ఇట్లా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా బీటెక్ చేసినా కానీ నేను ఎందుకు ఏదో ఒక జాబ్ చేసుకొని కాదు, ఆఫ్టర్ దట్ ఒక గర్ల్ మ్యారేజ్ అయిన తర్వాత కొంతమంది జాబ్ పంపిస్తారు, కొంతమంది పంపించరు. సో ఆ పంపించలేని టైంలో ఏంటి, మనకి ఇలా ఓన్ బిజినెస్ అంటే ఒక బయటికి వెళ్ళి ఒక పెద్ద షాప్ పెట్టేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అని కాదు.
అది మన కెపాసిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఇంట్లోనే కూర్చోవచ్చు, రోజుకు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్, ఒక డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు, ఏదైనా సరే. అట్లీస్ట్ ఒక గర్ల్ ఇన్కమ్ అన్నది ఇంట్లో చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. దేనికైనా యూజ్ అవుతుంది, ఒక పూర్ పీపుల్ అవని, ఒక రిచ్ పీపుల్ అవని, వాట్ ఎవర్ ఇట్స్, ఏదైనా కానీ. సో అలానే నేను ఆలోచించి నేర్చుకున్న తర్వాత ఒక 6 months మంచిగానే నేర్చుకున్నాను. తర్వాత కొన్ని బ్రేక్ వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ హైదరాబాద్లో సిటీలో ఉన్న వాళ్ళందరి దగ్గర ఇంతే కోర్స్ అని అనుకుంటే అంత కోర్స్ అయినంత వరకే నేర్పిస్తారండి. అంతకు మించి నేర్పించడం, అంతకు మించి ఆ 6 months ట్రైనింగ్లోని మీరు రాలేదంటే ఓకే, మిమ్మల్ని వదిలేస్తారు. అంతకు మించి మిమ్మల్ని మీకు ఫోన్ చేసి రండమ్మా, మీరు నేర్చుకోండి అమ్మా, మీరు మనీ పే చేశారు కదా, మనీ పాడు చేయొద్దు, మీకు ఇంట్రెస్ట్ ఉండే కదా అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నేను మేడంతో వెరీ ఫస్ట్ మీట్ నేను కూర్చొని మాట్లాడినప్పుడు ఆవిడ నాకు ఒకటే చెప్పారు, నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఏదో వచ్చాం చేసాం వెళ్ళిపోయాం అని కాదు, నీకు ఇంట్రెస్ట్ ఉందా? నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నువ్వు నేర్చుకోగలవు, నీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇవన్నీ చెప్పారు. కానీ నేను ఒక 2-3 days రాకపోయినా సరే మేడం అసిస్టెంట్ నాకు కాల్ చేసి, ఏమ్మా ఎందుకు రాలేదు, ఏంటి ప్రాబ్లం అని వాళ్ళు నాకు చూసుకునే ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు వేరే చాలా పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, చాలా ఎక్కువ మనీ తీసుకుంటారు. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నార్మల్ కాదు. మహా అయితే మనం ఇక్కడ ఇంత అమౌంట్ అన్నది ఎఫర్ట్ చేస్తున్నాం, కానీ ఇంతకన్నా ఎక్కువ ఎఫర్ట్ చేసే అమౌంట్స్ చాలా సిటీలోని, హైదరాబాద్ అంటే చాలా పెద్ద సిటీ, ఈ సిటీలోని చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఉన్నా కానీ ఇంత సెట్ అయిన టైమింగ్లోని పర్ఫెక్ట్గా నేర్పించే వాళ్ళు మన భవిష్య బుటిక్ సెంటర్ మాత్రమే. ఒక జెన్యూనిటీ, ఒక క్యాపబిలిటీ. సో మేడంకి 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో చాలా పేషెన్సీ ఉంది మేడంకి. సో అలా నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను సర్టిఫికేషన్ తీసుకోవడానికి కూడా వచ్చాను. మేడంకి చెప్పాను, నాకు ఇలా ఉంది ఇది మేడం అని చెప్పాను. ఒక 20 days ఉండి వెళ్ళిపో అమ్మ, నేర్చుకొని వెళ్ళిపో, నేను ఇబ్బంది పెట్టలేను, నేను ఇబ్బంది పడలేను. నా స్టూడెంట్ అంటే మీరు ఒక పైకి ఎదిగేటట్టే ఉండాలి తప్పితే కానీ మిమ్మల్ని నేను ఇది చేసేటట్టు ఉండకూడదు కదా, మీకు నేను ఏ రకంగా అయినా సపోర్ట్ చేస్తాను. ఇంకొకటి 1 more thing, నాకు ఇవన్నీ వెరీ ఫస్ట్ డే నేను జాయినింగ్కి వచ్చినప్పుడే మేడం నాతో చెప్పారు. ఏమని చెప్పారు మేడం నాకు, ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్లో చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్లో కూడా ఎక్కువ అమౌంట్ పే చేసుకున్నా కానీ వాళ్ళు రాకపోతే ఎవరు ఫోన్ చేసి అడగరండి. ఇది నిజంగా నేను చెప్తున్నాను. నేను చెప్పాను కదా ఇందాక, నా ముందు బ్యాచ్ కాకుండా నాతో జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా దగ్గర డబ్బులు పే చేసేసి చాలా ఫేస్ చేసి ఫైనల్గా ఇది బాగుంది అని ఇక్కడ జాయిన్ అయ్యి ఇప్పుడు కూడా కొంతమంది ఫుల్ అమౌంట్ పే చేసేసినా కానీ ఒక హాఫ్ అమౌంట్ మేడం ఏమంటారు, ఇప్పుడు ఫుల్ అమౌంట్ పే చేసి ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 3 items 2 items లేదా 1 single పేమెంట్లో చేయమని చెప్తారు. కానీ మేడం అలా కాదు, మీకు ఇంతవరకు ఇంత ఉంది, మీకు ఇంతవరకు ఇంత ఉంది, మీరు ఇదంతా నేర్చుకున్న తర్వాత సెకండ్ పేమెంట్ పే చేయండి. నాకు అలానే చెప్పారు. ఓకేనా? సో అలానే చెప్పారు, నేను అలానే పే చేశాను. కొంతమంది అయితే లేదు మేడం మీ మీద నాకు నమ్మకం ఉంది, నేను నా బ్యాచ్తో ఉన్న వాళ్ళు, నేను నా సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ తోటి నేను ఇది చేసుకున్నది ఏంటంటే ఒకటే, మేము పే చేసేస్తాం మేడం, మొత్తం సింగిల్ పేమెంట్లోనే పే చేసేస్తాం అని వెళ్ళిపోయి కనీసం ఒక 1 year వరకు రాలేని స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ రోజుకి మేడం ఫోన్ చేస్తే మేడం రెస్పాండ్ అవుతారు. నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు నేను కూడా అంతే 2 months బ్రేక్ తీసుకున్నానంటే మేడం నేను ఇలా వస్తున్నాను, నాకు సర్టిఫికేషన్ కావాలంటే నువ్వు నేర్చుకునే వెళ్ళు, నువ్వు నేర్చుకోకుండా నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి నాకు చాలా స్ట్రిక్ట్గా మాట్లాడి, నాకు ఈ 20 days కూడా నాకు ఇక్కడ చాలా అంటే చాలా రెస్పాన్సిబుల్గా ఉన్న మేడం ఏంటి అంటే శ్రీలత మేడం గారు. నాకు చాలా ఆవిడ పేషెన్సీ కానీ ద వే షీస్ టాకింగ్ కానీ ద వే షీజ్ అసలు ఎవ్వరు కూడా ఇలా ఉండరండి. అంటే ఇప్పుడు ఏదో యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు లేదనంటే ఒక రివ్యూ కోసం అని నేను చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ నేను చేసింది నేను చెప్తున్నాను. ఇప్పుడు బాగాలేదని చెప్తామండి, తప్పే ఉంది. కానీ నాకు నచ్చింది, నిజంగా నాకు నచ్చింది, నాలాగే ఎంతో మందికి నచ్చింది, ఎంతో మంది జాయిన్ అయ్యారు, ఎంతో మంది ఇక్కడ వర్క్ చేస్తున్నారు, కొంతమంది సెటిల్ అయ్యారు, యుఎస్ పీపుల్ ఉన్నారు, చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. సో నాకు చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఎటువంటి ఇలా ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకునే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా నేర్చుకోండి, మేడం దగ్గర నేర్చుకోండి. ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ క్లాసెస్ కూడా మేడం స్టార్ట్ చేశారు. ఎవరికైనా రాలేని వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, ఇంట్లో పిల్లలు అంటే మ్యారీడ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఎటువంటి ఇక్కడ రాలేం మేడం ఇలా అనుకున్న వాళ్ళు కూడా మేడం కొత్తగా ఆన్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు. మేము ఉండేటప్పుడు ఆన్లైన్ క్లాసెస్ లేవు, సో అందుకే నేను వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో అలానే మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటానన్నా ప్రాబ్లం లేదు మేడంకి, మీకు ఆన్లైన్ క్లాస్ అయినా ప్రాబ్లం లేదు. కాబట్టి చేసుకోండి, నేర్చుకోండి, చాలా బాగుంటుంది. జెన్యూన్ పర్సన్ మేడం,
మీకు కొంచెం టైం పట్టినా కానీ మేడం మంచిగానే మాట్లాడతారు, మంచిగానే చెప్తారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నాతో జాయిన్ అయిన బ్యాచ్ అయితే 2-3 చెప్పారనమాట, మేము ఇంతకుముందు వేరే వాళ్ళ దగ్గర కట్టిస్తాం మేడం, మేము ఇంత లాస్ అయిపోయాం మేడం అని చాలా చెప్పారు. కానీ నాకు అలా కాదు, నేను చూస్ చేసుకోవడం, బెస్ట్ పీపుల్ని చూస్ చేసుకున్నాను, నేను ఒక బెస్ట్ టీచర్ని సెలెక్ట్ చేసుకున్నాను, నాకు చాలా బెస్ట్ మంచిగా అయ్యింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం.